హాయ్ ఫ్రెండ్స్, ఓంకార్ అనే తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా శివం బజే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక థ్రిల్లర్. చందు, శైలజ ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే అనుకోని సంఘటనలో చందు కళ్ళు పోతాయి. కళ్ళు పోయిన చందు కళ్ళు కోల్పోయిన చందు తిరిగి ఎలా తన చూపును దక్కించుకున్నాడు, అతనికి కళ్ళు వచ్చిన తర్వాత బైనరీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు, అలాగే చైనా పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని విషయాలు అతనికి ఎలా కనెక్ట్ అయ్యాయి, ఈ రెండింటి మధ్య లోన్ రికవరీ ఏజెంట్ చందు ఎలా నలిగిపోయాడు, ఎలా బయటపడ్డాడు అన్నదే కథ. ఎప్పట్లాగే అశ్విన్ బాబు అన్ని సినిమాల్లో చేసినట్లే సేమ్ ఎక్స్ప్రెషన్తో అలాగే నడిపేశాడు. అదే ఎక్స్ప్రెషన్స్, అదే డైలాగ్ డెలివరీ. ఈ సినిమాలో కొన్ని పాత్రలు డీ ప్రోగ్రాంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు గట్టిగా అరుస్తూ ఉంటాయి. హైపరాది కామెడీ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. అర్బాజ్ ఖాన్ పర్వాలేదు అనిపిస్తాడు పోలీస్గా. మురళీ శర్మ, తనిఖీల బర్ని వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ జస్ట్ ఓకే అంతే. హీరోకి హీరోయిన్కి అస్సలు మ్యాచ్ కుదరలేదు. డైరెక్టర్ కథని బాగానే రాసుకున్నా దాన్ని తెర మీద ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కూడా తెర మీద తేలిపోయాయి. అప్సర్ ఈ సినిమాని యావరేజ్ సినిమాగా తీసాడంతే. ఈ సినిమా చూసిన తర్వాత మనకి గీతా కృష్ణ గారి కోకిల సినిమా కొంచెం గుర్తు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. వికాస్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, సినిమాని కొంచెం నిలబెట్టిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది. ఈ సినిమాని సరదాగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.